తనకు తాళి కట్టిన భర్త నళినాక్షుడు అని, అతడు తాను నౌకరిగా పనిచేసే ముకుందబాబు గారిని చూడటానికి అతడింటికి వస్తున్నాడని తెలిసి ఆమె హృదయం నళినాక్షుడి పేరుని జపిస్తుండగా అతడిని తొలిసారిగా తను కన్నులారా చూడాలని, తన కన్నుల్లో నింపుకోవాలని, అతడికి తెలియకుండా అతన్ని చూడాలని తప్పిస్తూ భార్య పడేటువంటి మానసిక స్థితి చూడండి. అప్పుడు వణుకుతున్న కమల వసారాలోని చీకటి నుండే అతడి వైపు చూస్తున్నది. చూడని రూపము, చూడని రూపము, సుందరమై కంటి నుండి ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లతో మసకగా అతను కనపడుతుంటే కన్నీటిని గబా గబా తుడుచుకొని మనస్ఫూర్తిగా చూస్తున్నది. తనలో తాను మమేకమై ఉన్న నళినాక్షుడు తనంత తానే బాహ్య ప్రపంచంలోకి వచ్చేదాకా కమల అతనిని చూస్తూనే ఉండిపోయింది. వెలుగు రేఖలు అతని ఎత్తైన భుజాల మీద పడి అతని రూపం స్పష్టంగా కనపడుతున్నది. ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది. కూర్చున్న చోటు నుండి కదలక మెదలక అలా నళినాక్షుని రూపాన్ని తన హృదయంలో ముద్రించుకున్నది. ఆమెకు అతని ముఖం తప్ప ఇంకొకటి కనిపించలేదు. కమల పరవశంలో ఉండగా నళినాక్షుడు ముకుందబాబుతో మాట్లాడుతున్నప్పుడు చూసి హఠాత్తుగా బయట ప్రపంచంలోకి వచ్చింది. ఇప్పుడు ఇంకాసేపట్లోనూ వాళ్ళిద్దరూ వసారాలోనికి వస్తారు. చాటున నిలబడి వారి మాటలు వింటున్నాను అనుకుంటారు కాబోలనుకుని త్వరగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. వంటింటికి ఇంకో చిన్న దిడ్డి దర్వాజా ఉన్నది. దానిలో నుండి చూస్తే ఇంట్లో నుండి వచ్చేవారు పోయేవారు కనపడతారు. అందుకే ఆమె ఆ తలుపును తెరిచింది. కమల శరీరం మనసు నిప్పులలో దొర్లించినట్టున్నది. ఎందుకంటే ఆమె వంటి దురదృష్టవంతురాలికి అలాంటి మంచివాడు భర్త ఎలా అయ్యాడు? అతని ముఖంలో ఏదో ఒక దైవ కళ, దయాగుణం ఉట్టిపడుతూ ఉన్నది. తన మనసు చెప్పే మాటలు ఎప్పుడూ వమ్ము కావు అనుకుంటూ 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించింది. మేడ దిగుతున్న చప్పుడు వినపడగానే ఆ చీకట్లో దిడ్డి తలుపు దగ్గరికి త్వరగా వచ్చింది. బుధియ లాంతర్ పట్టుకొని తోవ చూపెడుతుంటే నళినాక్షుడు ఆ తలుపు గుండా వీధిలోనికి వెళ్ళడం చూసింది కమల. నా పతిదేవుడా, నీ భార్య ఎవరో ముక్కు మొహం తెలియని వారింట్లో నౌకరుగా ఉంది. నీకు తెలియక ఆమెను దాటుకుంటూ వెళుతున్నావు అనుకుంది కమల. భోజన సమయమైందని ముకుందబాబు వంట ఇంటికి రావడం చూసింది. నళినాక్షుడు ఏ గదిలోనైతే కూర్చున్నాడో ఆ గదిలోనికి వెళ్ళింది. నళినాక్షుడు కూర్చున్న కుర్చీ దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ భూమిని తన నుదుటితో తాకించి మట్టిని ముద్దు పెట్టుకుంది. విధి ఎంత విచిత్రం! ఇంత భక్తి శ్రద్ధలున్న భార్యతో పరిచర్యలు నోచుకోలేదు. అతనికి సేవలు చేయలేకపోతున్నానని కమల మనసు ఆక్రోశించింది. కాశికాపురానికి 100 మైళ్ళ దూరంలో ఉన్న ఆరోగ్య శిబిరంలో ముకుందబాబుకు వైద్యం జరగాలని డాక్టర్ చెప్పాడని తెల్లవారి కమలకు తెలిసింది. అందుకే నవీన కాళి ప్రయాణపు ఏర్పాట్లన్నీ చేయించింది. కమల నవీన కాళి దగ్గరకు నేరుగా వెళ్ళింది. నేను కాశికాపురం నుండి ఎక్కడికి వెళ్ళను, నాకు ఎక్కడికైనా వెళ్ళడానికి భయం అంది. నువ్వు పరమభక్తురాలు ఎప్పుడయ్యావు? ఈ కాశికాపురం నుండి వెళ్ళనంటున్నావు. మేము విడిచి వెళ్ళడం లేదా? నాకన్నా ఎక్కువ నువ్వు ఈ పట్టణం విడిచి ఎందుకు రావు అని వెటకారంగా అన్నది నవీన కాళి. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, కానీ నేను ఇక్కడే ఉంటాను అన్నది కమల. మేము చూస్తాం నీ చాదస్తం ఏమిటో అన్నది నవీన కాళి. దయచేసి మీ వెంట నన్ను తీసుకొని వెళ్ళకండి అంది కమల. మేమేమో ప్రయాణానికి అంతా సిద్ధం చేసుకొని రేపే బయలుదేరుతున్నాము. నీవేమో రానంటే ఇప్పటికిప్పుడు మరో వంట మనిషిని ఎక్కడ వెతకను? నేను ఇక్కడ వదిలిపెట్టి మేము వెళ్ళడం అసాధ్యం
అన్నది నవీనకాళి. కమల ఎంత బతిమిలాడినా నవీనకాళి ఒప్పుకోలేదు. బాధతో కమల గది తలుపు మూసుకొని విపరీతంగా ఏడ్చింది. అన్నాదబాబు కూతురుతో మాట్లాడిన తర్వాత మళ్ళీ కలకత్తాలో వచ్చినంత తీవ్రంగా గుండెపోటు వచ్చి రాత్రంతా బాధపడుతూనే ఉన్నాడు. తెల్లవారుజామున కొంచెం తగ్గింది. డిసెంబర్ నెల కాబట్టి కాస్త చలి ఎక్కువగానే ఉండడం వల్ల తన కుర్చీని తోటలో ఎండలో వేయించుకొని ఎండ శరీరానికి తాకేట్టు కూర్చొని వీధి వైపు చూస్తున్నాడు. ఇంతలో హేమనళిని తండ్రి వైపు చూసి అతని ముఖంలో ఉన్న బాధకు పశ్చాత్తాపడి తండ్రికి ఛాయ్ చేసి తెచ్చింది. అప్పుడు తండ్రి వైపు చూస్తే అతని కళ్ళ చుట్టూ నల్లటి చారలు ఏర్పడ్డాయి. ఎందుకంటే తండ్రి తనను పెళ్లి చేసుకోమనడం, తాను వద్దనడం వల్లే నిరుత్సాహంతో అతనికి రాత్రి మళ్ళీ గుండెపోటు వచ్చిందనుకున్నది. అసలే వృద్ధాప్యం వల్ల నీరసం, మనసు కూడా బాధపడటం వల్ల ఉన్న జబ్బు తీవ్రత ఇంకాస్త ఎక్కువైంది. అది తలుచుకుంటేనే చాలా బాధ అవుతుంది. ఎలాగైనా తండ్రి బాధను తగ్గించాలి. ఏం చేయాలి? ఏం చేస్తే తండ్రి ఆరోగ్యం కుదుట పడుతుందో ఎంత ఆలోచించినా అమ్మకు ఉపాయం తట్టలేదు. అనుకోకుండా అక్షయుడు మాతలుడు అక్కడికి వచ్చేసరికి ఆశ్చర్యపోయింది. ఆమె లేచి లోపలికి వెళ్ళాలని అనుకుంటుంటే అక్షయుడు, వెళ్ళకండి, కూర్చోండి అని అన్నాడు. ఇతను మాతుల చక్రవర్తి, చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు, మన ప్రాంతం వాడే, గాజీపురంలో ఉంటాడు. ఇతను ఏదో ముఖ్య విషయం మీకు చెప్తారట అని అన్నాడు అక్షయుడు. అన్నాదబాబు కుర్చీ పక్కన ఉన్న పిట్టగోడ మీద అక్షయుడు, మాతుల చక్రవర్తి కూర్చున్నారు. మాతలుడు తన వచ్చిన సంగతి చెప్పటం మొదలెట్టాడు. మీరు రమేష్ బాబుకు పాత స్నేహితులని నాకు తెలుసు, కాబట్టి అతని భార్య సమాచారం మీకేమైనా తెలిసేమో, తెలిస్తే మాకు చెప్పండి, అందుకే మేము వచ్చాము అన్నాడు. ఆ మాట వినగానే అన్నాదబాబుకు ఊపిరి ఆగిపోయినంత పనైంది. రమేషుని భార్య? ఆశ్చర్యంగా అన్నాడు. హేమనళిని కళ్ళు కిందుకు వాల్చేసింది. చక్రవర్తి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు. పాతకాలపు వాడినని, దరిద్రుడినని మీరు అనుకుంటారు, కానీ ఓపిక చేసుకొని బయట మీరు నా గురించి అందరూ మాట్లాడుకునే మాటలు వింటే తెలుస్తుంది నేనేమిటోనని. అంతేకాని నేను ఎంతో దూరంగా ఉన్నా గాజీపురం నుండి మాట్లాడటానికి ఇక్కడికి రాలేదు. నేను రమేష్ బాబును కలుసుకున్నది దేవీ నవరాత్రులప్పుడు. తన భార్యతో దూర ప్రదేశానికి పొగ ఓడ మీద ప్రయాణం చేస్తుంటే అదే ఓడ మీద నాకు పరిచయం అయ్యారు. కమల అందానికి ఎవరూ సరిరారు, ఆమెకు ఆమె సాటి. ఇలా చెప్తే మీరు బాధపడవద్దు. నేను ముసలివాడినయ్యాను, నాకొచ్చిన బాధలకు నా చర్మం మొద్దుబారిపోయింది. ఇంత మొరటివాడినైనా ఆమెను నేనెప్పుడు మర్చిపోలేను. చాలా చిన్న పిల్ల, ఎంతో మంచిది. రమేష్ బాబు పొగ ఓడలో కూర్చున్నప్పుడు అందాక ఎక్కడికి వెళ్ళాలనేది నిశ్చయించుకోలేదు. కానీ కొద్ది రోజులు మా పరిచయంలో గాజీపురంలో ఓడ దిగేందుకు, మాతో కలిసి మా ఇంట్లో ఉండేందుకు భర్తను ఒప్పించింది. అంత కలుపుగోలు పిల్ల. నా రెండవ కూతురు శైలజ, కమల స్వంత అక్క చెల్లెళ్ళలాగా ఉండేవారు, అంత ప్రేమమయి. కానీ దాని తర్వాత ఏమైందో చెప్పాలంటే భరించలేను. నాకు చెప్పడానికి నోరు రావడం లేదు. ఆ అమ్మాయి కనపడకుండా పోయినప్పటి నుండి మా మనసులో లేదు. శైలజ కంట తడి పెడుతూనే ఉంది. అప్పటి నుండి ఒక్కరోజు కూడా కంట తడి ఆరలేదు అని ఆమెను తలుచుకుంటూ మాతలుడు పూర్తిగా కుంగిపోయాడు. ఆమెకేమైంది? ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఆతృతగా అన్నాదబాబు అడిగాడు. కమల గుర్తుకు వస్తే నా గుండె పగిలిపోతుంది. నేనేం చెప్పలేకపోతున్నాను. అక్షయబాబు, మీరంతా విన్నారు కదా, మీరే చెప్పండి అని అన్నాడు మాతలుడు. జరిగిన విషయమంతా పొల్లు పోకుండా అక్షయుడు రమేషుని మీద సొంతంగా కథలల్లుతూ, రంగులు పొలుముతూ, ఉన్నవి లేనివి అతని మీద కథలుగా చెప్పాడు. చెప్తూ రమేషుడికి నల్ల రంగు కాస్త ఎక్కువే పులిమాడు. ఎవరినైనా చెడువారిగా చిత్రించడంలో చేయి తిరిగినవాడు అక్షయుడు చెప్పడం పూర్తిగా విన్నాక గొంతు పెగిల్చుకొని, నువ్వు చెప్పింది ఏమీ మాకు తెలియదు, నువ్వు చెప్పింది నమ్ముతున్నాం. రమేషుడు కలకత్తా నుండి వెళ్ళిపోయాక మాకు ఒక ఉత్తరం కూడా రాయలేదన్నాడు అన్నాదబాబు.
అన్నాద బాబు మాటలకు వంత పలుకుతూ, అవును, రమేషుడు కమలని పెళ్లి చేసుకునే విషయమైనా తెలుసునా, లేక చెల్లెనో మరో రకపు వరుస ఉన్న చుట్టం అనుకుంటున్నారా? ఎందుకంటే నిజంగా జరిగిందేమిటో నాకు తెలియదు కదా అన్నాడు అక్షయుడు. లోకం గురించి మీరేమనుకుంటున్నారు అక్షయ్ బాబు? కమల నిజంగానే రమేష్ను భార్య అన్నాడు మాతలుడు. అంత మంచి అమ్మాయి ఎవరికి భార్యగా లభించదని అన్నాడు. ఆమె మంచి ఆచార సంప్రదాయాలు పాటిస్తుంది, కానీ ఎవరూ ఆమెను ఆదరంగా చూడనే లేదు. ఎందుకో దేవుడు మంచివారికే గడ్డు పరిస్థితులు కల్పిస్తాడేమో అంటూ అక్షయుడు ఒక వింత నిట్టూర్పు విడిచాడు. అదంతా ముగిసిపోయిన కన్నీటి కథ. దానికోసం కన్నీరు కార్చడం అనవసరమని పలచబడిన తల వెంట్రుకలను చేత్తో సవరించుకుంటూ అన్నాద బాబు అన్నాడు. కమల ఆత్మహత్య చేసుకుందని నేను అనుకోను. ఆమె ఇంటి నుండి పారిపోయిందని నాకు అనిపిస్తుంది. కాబట్టి వెతకడానికి నేను ఇతను వారణాసికి రావాల్సి వచ్చింది. ఈ విషయంలో మీరు శ్రద్ధ చూపడం లేదని మాకు అనిపిస్తున్నది. ఎలాగైనా ఆమె ఆచూకీ తీయడానికి కొద్ది రోజులు మేము ఇక్కడే ఉంటామని అన్నాడు అక్షయుడు. రమేషుడు ఎక్కడున్నాడు అని అడిగాడు అన్నాదబాబు. అతని ఆచూకీ లేకుండా పోయాడని మాతరుడు చెప్తూ ఉండగానే అక్షయుడు అతనిని చూడలేదు, కానీ కలకత్తాకు మళ్ళీ వచ్చాడని విన్నాను. అలీపూర్ న్యాయవాద సంఘంలో అతడు తన పేరును నమోదు చేసుకున్నాడు కదా, తిరిగి తన ప్రాక్టీస్ అక్కడే చేయాలనుకుంటున్నాడేమో. ముఖ్యంగా రమేషుడు అంత బాధపడుతున్నట్టు కనిపించడం లేదు అని చక్రవర్తితో, మీరు వస్తారా, మనం వెళ్ళి పట్టణమంతా గాలిద్దాం అని అన్నాడు. అక్షయ, నువ్వు మాతో పాటు ఉంటావా అన్నాడు అన్నాదబాబు. మీకు ఏ విషయం స్పష్టంగా చెప్పలేకపోతున్నాను. రమేషుడు కమల గురించి పట్టించుకోకపోయినా పాపం చిన్నపిల్ల, ఇంట్లో ఎన్నో కష్టాలు పడి ఇక వాటిని తట్టుకోలేక ఎక్కడికో వెళ్ళిపోయింది. అలా అని వదిలిపెడతామా? నేనైతే వదిలిపెట్టాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉందో, ఎక్కడ ఉందో, ఇంకా ఎన్ని కష్టాలు పడుతుందో, ఆమె మీద విధి ఎంత నిర్దయగా ఉందో తలుచుకుంటేనే చాలా బాధ అవుతుంది. ఇక ఎలా వదిలిపెట్టగలను? అందుకే ఈ కాశీలో వెతకడానికి ఎన్ని రోజులైనా సరే ఇక్కడే ఉంటాను అన్నాదబాబు హేమనళిని వైపు అలా చూస్తున్నాడు. అక్షయుడు, మాతల చక్రవర్తి ఇద్దరు విశ్రాంతి తీసుకునేందుకు గదిలోకి వెళ్ళిపోయారు. తన గురించే భయపడుతున్న తండ్రి మనసు కుదుటపరచడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఇలా అన్నది. నాయనా, నిన్న ఇవాళ మీ ఆరోగ్యం ఏమంతా బాగా లేదు. మీరు ఒక ప్రత్యేక నిపుణుడైన డాక్టర్తో అన్ని పరీక్షలు చేయించుకొని ప్రత్యేక వైద్యం చేయించుకోవాలి. మీకు ప్రత్యేక వైద్యం అవసరం అనిపిస్తున్నది అంది హేమనళిని. కూతురు మాటలతో ఊరట చెందాడు అన్నాదబాబు. ఎందుకంటే రమేషుడి ప్రవర్తన, అతని గురించి, కమల గురించి ఆరాలు తీయడం, ఇవన్నీ తండ్రి మనసు గాయపడిందని, అందువల్ల అనారోగ్యం ఎక్కువైందని బాధపడింది. మామూలు పరిస్థితులలో ఈ మాత్రం అనారోగ్యం అతనిని అంతగా బాధించదు, తేలికగా తీసుకుంటాడు. అందుకే కూతురుతో ఇలా అన్నాడు. అవును, నువ్వు చెప్పింది నిజం. నేను ఇవాళ ఎవరైనా పెద్ద వైద్యునితో అన్ని పరీక్షలు చేయించుకుంటాను. అదే మంచిది. నళినాక్షుని దగ్గరికి ఎవరినైనా పంపుదామా? అతనిని పిలుచుకొని రమ్మని నువ్వేమంటావు అన్నాదబాబు. నళినాక్షునితో వైద్యం చేయించుకుంటాననగానే హేమనళిని కొంచెం సంకోచించి అంతలోనే తేరుకొని, ఇదివరకు పాత ఇంటికి నళినాక్షుడు వచ్చినప్పుడు తండ్రి సంతోషంగా గడిపిన రోజులను గుర్తు చేసుకొని ఆమె కొంచెం ఉత్సాహంతో, అవును నాయన, మీరు చెప్పిందే బాగుంది. నళినాక్ష బాబును రమ్మని ఎవరితోనైనా కబరంపనా అన్నది హేమనళిని. హేమనళిని చూస్తే ఆమె ఎక్కువగా బాధపడలేదని గ్రహించి ధైర్యం తెచ్చుకొని రమేషుని గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. అయితే హేమ, రమేషుని గురించి తండ్రి మాటలను మధ్యలోనే తుంచివేస్తూ, నాయన, మీరు వెంటనే లోపలికి రావాలి అని తండ్రిని ఏమీ మాట్లాడనీయకుండా ఆమె అతని చేతిని పట్టుకొని ఇంటి లోపలికి లాక్కొని పోయింది. అక్కడ ఒక కుర్చీలో కూర్చుండబెట్టి శాల్వా ఒంటికంతా చుట్టి తల మీద కప్పి వార్తాపత్రిక ఇచ్చి కళ్ళద్దాల డబ్బా నుండి కళ్ళద్దాలు తీసి తండ్రి కళ్ళకు అద్దాలు పెట్టి, ఇక మీరు పత్రికలు చదువుకోండి, నాకు కొంచెం పని ఉంది, ఆ పని పూర్తి కాగానే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది హేమనళిని. అన్నాదబాబు కూతురు చెప్పినట్టుగా పత్రిక చదువుకుందామని బుద్ధిమంతుడైన చిన్నపిల్లవాడి వలె పత్రికను తెరిచాడు. కానీ కూతురుకు వచ్చిన కష్టం అతనికి పత్రిక మీద ధ్యాస నిలవనివ్వడం లేదు. చివరికి అతను ఆ పత్రికను పక్కన పడేసి హేమనళిని
వెళ్ళిన వైపు వెళ్ళాడు. అది ఉదయమే అయినా ఆమె గది తలుపు మూసుకొని లోపల ఉన్నది. ఒకవేళ తలుపు తెరుస్తుందేమో అని తలుపు వైపు చూస్తూ నిరాశగా మేడ మీదకు కిందకు వసారాలోనికి నడుస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఆమె గది తలుపు ఇంకా అలాగే మూసుకొని ఉంది. మళ్ళీ వసారాలోనికి వెళ్ళి తన కుర్చీలో కూలబడ్డాడు. అలా నీరసంగా తల నిమురుకుంటూ నళినాక్షుడు వచ్చేదాకా అలాగే కూర్చున్నాడు. అన్నాద బాబును ఆలాతో పరీక్ష చేసి అతనికి ఏ ఏ మందులు వేయాలో చెప్తూ డాక్టర్ హేమనళిని వైపు చూస్తూ అన్నాద బాబు గారు ఏదైనా విషయంలో ఆలోచిస్తూ మదనపడుతున్నారా అని అడిగాడు. ఈ ప్రశ్నకు ఆయన బాధపడకుండా నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను, కానీ సమస్యలు వాటంతటవే చుట్టుకొని ఆయనను బాధ పెడుతున్నాయని స్పష్టంగా అర్థమయ్యేటట్టు అతనికి చెప్పింది. మీ అమ్మగారు ఎలా ఉన్నారు అని అడిగింది. అమ్మ ఏదో ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేదు. ఆమెకు కోపం వచ్చే ఏ పని చేయడం లేదు. అంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటూ ఏదో ఒక అనారోగ్యం కొని తెచ్చుకుంటుంది. కానీ ఎప్పుడూ ఆమెను అలా కనిపెట్టుకొని ఉండలేను కదా, నా వృత్తి దానికి సహకరించదు కదా అన్నాడు నళినాక్షుడు. అందుకేనా మీరు ఎప్పటి వలె హుషారుగా కనపడటం లేదు అన్నది హేమనళిని. ఆహా, అదేం లేదు, నేను బాగున్నాను. అయినా నేను ఎక్కువగా దేని గురించి ఆలోచించను. నిన్న రాత్రి అమ్మకు ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల చాలాసేపు ఆమె పడక దగ్గర కూర్చోవడం వల్ల కావచ్చు మీకు నేను అలా కనిపిస్తున్నాను అన్నాడు నళినాక్షుడు. మీరు వృత్తిరీత్యా చాలా పనొత్తిడిలో ఉన్నారు. మీరు రోజంతా ఆమెను దగ్గర ఉండి చూసుకోలేరు. ఆమెను ఎప్పుడూ కనిపెట్టుకొని ఉండేందుకు ఒక అమ్మాయి ఉంటే బాగుండేది అన్నది హేమనళిని. మనసులో ఏ ఉద్దేశం లేకుండానే ఆ మాట అన్నది. ఆ మాటకు అర్థం వేరే విధంగా తీసుకుంటారో ఏమోనని ఇలా మాట్లాడితే అతను ఏమనుకుంటారో అని కొంచెం బిడియపడింది. నళినాక్షుడు ఆమె తత్తరపాటును గమనించి అనుకోకుండా తల్లి మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు. హేమనళిని వెంటనే ఆమెను జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండేందుకు ఒక పని మనిషి ఉంటే బాగుండునని తన మాటను పుచ్చుకునేందుకు ప్రయత్నించింది. అమ్మతో నేను ఎప్పుడూ ఒక ఆడ పని మనిషిని ఏర్పాటు చేసుకోమని చెప్తూనే ఉంటాను, కానీ ఆమె వినిపించుకోదు. ఆమెకు ఆచార పట్టింపులు ఎక్కువ. డబ్బులు తీసుకొని పనిచేసేవారు అంత నిక్కచ్చిగా ఆచారాలు పాటించరని ఆమె అనుకుంటుంది. అందున ఎవరి పద్ధతులు ఆమెకు నచ్చవు. అంతేకాదు ఆమె ఎవరితోనూ సేవలు చేయించుకోవడం ఇష్టం ఉండదు అని అన్నాడు నళినాక్షుడు. ఇక ఆ విషయం గురించి హేమనళిని ఏమీ మాట్లాడలేదు. కాసేపటి తర్వాత, మీరు బోధించే బోధనలలో ఆ ప్రకారం నేను నడుచుకోవాలనుకున్నప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదురైనవి. అయినా వాటిని అన్నిటిని ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమయ్యాను. నా నిరంతర అన్వేషణ నుండి నన్ను పక్కకు లాగి వేస్తున్నాయని నేను అనుకుంటున్నాను. అలా జరిగినప్పుడు నాకు భయమేసి నిరాశ కలుగుతుంది. కేవలం మీ ఉపన్యాసాలను వినడమే కానీ ఆచరించనని అనుకుంటున్నారా? నేనెప్పుడూ ఇలా బయటి అడ్డంకులు ఎందుకు వస్తున్నాయనే సందేహంలోనే ఉండాలా అని అడిగింది. మనసు కరిగిపోయేలా చెప్పిన హేమనళిని మాటలు నళినాక్షునిలో ఆలోచనలు రేకెత్తించాయి. కొంచెం సేపటి తర్వాత అటువంటి అడ్డంకులు మన ప్రయత్నాన్ని పట్టుసడలించడానికి వస్తాయని అనుకోవాలి. అలా వచ్చినప్పుడే వాటిని అన్నిటినీ తొలగించుకొని ధైర్యంగా పట్టు విడవకుండా ముందుకు వెళ్ళాలి. మీరు చెప్తున్న మాటలన్నీ నాకు ఎంతో బలాన్ని ఇస్తున్నాయి. ఆ విషయంలో మీ సహాయం నేను మరవలేకున్నాను. ఇంకా మీ నుండి సలహాలు తీసుకోవాలంటే రేపు ఉదయం మా ఇంటికి రాగలరా అన్నది హేమనళిని. నళినాక్షుడు మంద్రస్థాయిలో మాట్లాడడం, అతని రూపం, అతడు ప్రశాంతంగా ఉండే పద్ధతి హేమనళినికి మనసులోని ఆందోళన తగ్గించింది. అతడు వెళ్ళిపోయిన తర్వాత కూడా అతని శాంతి, ప్రశాంతత ఆమె హృదయంలో నుండి చిరిగిపోలేదు. తన గది బయట వసారాలో నిలబడి ఎండ కొరకు నిలబడి కనపడినంత మేరా చూస్తున్నది. మధ్యాహ్న సమయంలో పనిచేసేవారు విశ్రాంతి తీసుకుంటున్నారు కాబట్టి వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. కాసేపు అయితే తిరిగి పనుల హడావుడి మొదలవుతాయని అనుకుంటూ మనసులోని చికాకును, ఆ బయట ప్రపంచాన్ని వదిలేసి ఆ సంతోష సమయంలో సూర్యుని వెలుగు, కళ్ళు చెదిరిపోయేలాగా ఉన్న ఆకాశపు వెలుగు, ఆ వాతావరణం ఆమె మనసుకు హాయి కలిగించింది. నళినాక్షుడి తల్లి ఇప్పుడు హేమనళిని గురించి ఆలోచించటం మానేసింది. వయసు మీద పడి ఆమె చాలా నీరసంగా ఉండడం,
నిద్ర కూడా సరిగా లేకపోవడం, కళ్ళ కింద నల్ల చారికలు కట్టినట్టుగా అనిపించింది. మొదటిసారి చేసిన పెళ్లి గురించిన సంభాషణ హేమనళిని ఒప్పుకోలేదని తెలిసి బాధపడింది. అంతేకాదు ఆమె మానసిక విచారంతో ఎప్పటికంటే ఎక్కువ నళినాక్షుని మీద ఆధారపడుతున్నది. ఎంతో బతిమిలాడింది కొడుకుని పెళ్లి చేసుకోమని, కానీ నళినాక్షుడు వినలేదు. పెళ్ళి విఫలం అవ్వడంతో ఆ బాధ ఎంత వద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వస్తూనే ఉంది. నళినాక్షునికి విరక్తితో ఆడవాళ్ల పట్ల వ్యామోహం లేదు, కానీ పాపం అతని తల్లి బాధ్యత ఎక్కువైపోయింది. తల్లి ముదుసలే కాదు, వ్యాధులతోనూ బాధపడుతున్నది. ఆమెను చూసుకునేవారు ఎవరు లేరు, అతన్ని చూసుకునేవారు లేరు. అందుకే ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నారు. ఆ తెల్లవారుజామున హేమనళినికి రమేషునితో తనకున్న పరిచయం, రోజు తమ మధ్య జరిగిన సంభాషణలు, వాయిద్య పరికరాలు వాడాలనే ఉత్సాహం, ఇలా ఏ ఒక్క సంఘటన మర్చిపోలేకపోతున్నది. ఎంత వద్దనుకున్నా అవే విషయాలు, అవే జ్ఞాపకాలు. ఏవి కూడా అతని పట్ల ఆమె తప్పుగా అనుకోవడం లేదు. మనసులో నుండి అతని ఆలోచనను తీసివేయాలని మాత్రం అనుకుంటున్నది. అలా ఆలోచిస్తూ విధి ఎంత విచిత్రం, జీవితంలో ఎవరెవరినో పరిచయం చేయడం, వారితో సన్నిహితంగా అనుబంధం ఏర్పడడం, అది తీరాలనుకునేసరికి ఏదో ఒక సంఘటనతో ఆ బంధం విడిపోవడం. ఈ ఆనందాలు, ఈ మనస్తాపాలు ఏమిటి? విధి ఆడిన నాటకంలో బట్టి కీలుబొమ్మలమేనా మనం? ఆత్మహత్య చేసుకుంటే ఎలా ఉంటుంది? ఈ బాధలు ఉండవు కదా అనుకొని, చిచి ఇలా ఆలోచిస్తున్నానేమిటి? అలా అనుకుంటేనే వణుకు పుడుతున్నది. అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది? సిగ్గుచెటు అని 2 చేతులు జోడించి, భగవంతుడా, నేను ఏ తప్పు చెయ్యలేదు, మరి ఇటువంటి ఆలోచనలు ఎందుకు కలిగిస్తున్నావు? నన్ను ఎందుకు విసిగిస్తున్నావు? ఇక ఈ లోకంలో ఉండలేను, నన్ను నీ దగ్గరికి చేర్చుకో, నీ లోకంలో శాంతిగా ఉంటాను, ఇంతకంటే ఎక్కువ నిన్ను ఏమీ కోరను అని ప్రార్థించింది. రమేష్, కమల కాపురం గురించి అక్షయుడు, మాతుల చక్రవర్తి చెప్తే హేమనళిని ఏమనుకుందో, ఆమె ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలని ఉన్నా అన్నాదబాబు కూతురుతో ఆ ప్రస్తావన తెచ్చే ధైర్యం లేక అడగలేకపోయాడు. వసారాలో పనిచేస్తూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు అతడు ఆమె దగ్గరికి వచ్చాడు. కానీ ఆమె ముఖం చూసి ఏదో అడగబోయేంతలో ఆమె చూసిన చూపుకు భయపడి ఏమీ అడగకుండానే వెనక్కి వచ్చేశాడు. సాయంకాలం మాత్రం డాక్టర్ ఇచ్చిన మందుపొడిని పాలల్లో కలుపుకొని పంచపాత్రతో తాగుతున్నప్పుడు ఆమె పక్కకు వచ్చి కూర్చున్నది. అప్పుడు ఇంట్లో కూడా ఎవరూ లేరు. అందుకే, హేమా, గదిలో వెలుతురు చాలా ఎక్కువగా ఉంది, కళ్ళు మూతలు పడుతున్నాయి, ఇంత వెలుతురును ఓర్చుకోలేకపోతున్నాను అనగానే హేమనళిని పరదాలు వేసి గదిని కొంచెం చీకటి చేసింది. అప్పుడు, ఈరోజు ఉదయం వచ్చిన వృద్ధుడు మంచివాడు వలె అనిపించాడు అని ఏదో మాట్లాడటానికి ప్రయత్నించాడు. కానీ హేమనళిని ఏమీ మాట్లాడలేదు. ఇంకేదో చెప్పాలనుకున్నాయి, చెప్పలేక ఇలా కాదని నేరుగా విషయానికి వచ్చి, రమేషుడు అలా చేశాడంటే నాకు ఆశ్చర్యం వేసింది. జోగేంద్రుడు, అక్షయుడు అతని గురించి ఏదేదో చెప్పుకున్నారు, కానీ నేను ఈ రోజు వరకు ఆ మాటలు నమ్మలేదు. ఇంకా ఏదో చెప్పబోయేంతలో హేమనళిని, నాయనా, ఇక ఆ విషయం మనం మాట్లాడనే వద్దు అని వేడుకున్నది. సరే, నేను మాట్లాడను. నా చిట్టి తల్లి, భగవంతుడు కల్పించిన సుఖదుఖాలు ఒకదాంతో ఒకటి కలిసిపోయాయి. మనం వాటి గురించి ఏమీ తెలుసుకోకుండా మాట్లాడలేం అన్నాడు అన్నాదబాబు. లేదు, మన సంతోషాలు, మన దుఃఖాలు మనవి. దానికి ఎవరో కారణం కారు. ఎవరిపైన కొంచెం కూడా నింద వేయకూడదు. నేను బాగానే ఉన్నాను నాయన, నా గురించి మీరు బాధపడవద్దు. మీరు బాధపడితే నాకు బాధ అవుతుంది అని గట్టిగా హేమనళిని అన్నది. హేమా, నా చిట్టి తల్లి, నేను ముసలివాడినైపోయాను. నువ్వు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళితే నీ పెళ్లి చూసి నేను సంతోషంగా ఉంటాను. నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపకుండా ఎలా చావను? హేమనళిని బదులియ్యలేదు. మళ్ళీ అన్నాదబాబు ఇలా అన్నాడు, నీకు తెలుసు కదా, మనం ఆశాజీవులం. ఆ ఆశ అనేది లేకుంటే జీవించలేము. నీ జీవితాన్ని ఎలా సుఖంగా ఇంకొకరికి ఉపయోగపడేటట్టు జీవించాలన్నది ప్రస్తుతం నువ్వు ఆలోచించడం లేదు కావచ్చు, కానీ నువ్వు సుఖంగా జీవించాలనుకోవడం లేదా? అటువంటి వనరులు నీకు లేవా? ఆ శక్తి నీకు లేదనుకుంటున్నావా? నీకు క్షేమం, రక్షణ, సుఖం ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను ఏదైనా వివాహ ప్రయత్నం చేస్తే నువ్వు వద్దు అనకూడదు. అదొక్కటే నేను వేడుకుంటున్నాను అన్నాడు అన్నాదబాబు. నాయనా, దయచేసి అలా మాట్లాడకండి. మీరు నా పెళ్లి విషయంలో ఏ ప్రయత్నం చేసినా వద్దనను. మీరు నన్ను ఆదేశించండి, వేడుకోవద్దు. మీ మాట నేను వింటాను.
నేను అడిగేది నాకున్న సందేహాలను తీర్చుకోవడం కోసమే. అవి తీరాయా అంటే నన్ను నేను పెళ్ళికి సిద్ధపరచుకోవడానికి ఒక మంచి అవకాశం అని మాట్లాడుతున్నప్పుడు హేమనళిని కనురెప్పలు టపా టపా కొట్టుకున్నాయి. చీకటి నుండి అన్నాదబాబు బయటికి వచ్చాడు. హేమనళిని కళ్ళ నుండి కారుతూ చిక్కిళ్లను తడిపేస్తున్న కన్నీటిని తుడిచి ఆమె తల మీద ఆశీర్వదిస్తున్నట్టుగా చేతులు వేశాడు. ఆమెతో ఏమీ మాట్లాడలేదు. తెల్లవారి ఉదయం తండ్రి కూతుళ్ళు తమ ఛాయ్ బల్ల దగ్గర కూర్చున్నప్పుడు అక్షయుడు కనిపించాడు. ఇంతవరకు ఆమె జాడ దొరకలేదు అన్నాడు దబ్బాబు కళ్ళతో అడిగిన ప్రశ్నకు జవాబిచ్చాడు. ఒక ఛాయ్ గిన్నె తీసుకొని ఛాయ్ టేబుల్ దగ్గర ఒక కుర్చీలో కూర్చున్నాడు. రమేష్ బాబుకు కమలకు సంబంధించిన వస్తువులు కొన్ని ఇంట్లో ఉన్నాయి. అవి ఎక్కడికి పంపాలో అతడికి తెలియడం లేదు. మీరు ఇక్కడ ఉన్నారని రమేష్ బాబుకు తెలిస్తే తప్పకుండా ఇక్కడికి వస్తాడు. కాబట్టి బహుశా నువ్వు చాలా తెలివైన వాడివి అక్షయ. రమేషుడు ఇక్కడికి ఎందుకు వస్తాడు? అతని వస్తువులు మేమెందుకు జాగ్రత్త చేయాలి? మీరు అతని మీద సానుభూతి ప్రేమ చూపెడితే పాత స్నేహితులు కాబట్టి బాగుంటుందేమో. అతన్ని మీరు నిలదీస్తారా? నువ్వు మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నావు అక్షయ. ఈ విషయం ఎప్పుడు ఏ సందర్భంలోనూ నాతో మాట్లాడవద్దు, నిన్ను వేడుకుంటున్నాను అన్నాడు అన్నాదబాబు. నాయనా, మీరు ఆవేశపడకండి. అసలే మీరు జబ్బుతో బాధపడుతున్నారు. ఆవేశంతో అది ఇంకా ఎక్కువ అవుతుంది. అక్షయుడు చెప్పదలుచుకునేది ఏదో చెప్పనీయండి. అతను చేస్తున్న పని తప్పేమీ కాదుగా నెమ్మదిగా అన్నది హేమనళిని. ఇక ఎప్పుడు ఇలా చేయను. నన్ను క్షమించమని అడుగుతున్నాను. నాకు తెలియదు మీరు ఇలా బాధపడి ఆవేశపడతారని అనుకోలేదు అన్నాడు అక్షయుడు. అందరికీ